అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు గౌరవనీయుల అన్న అంటే అతనికి ఎక్కడ విలువ ఉండదు. చిన్నపిల్లలు కూడా తూ ఏందిడు ఈ వయసులో కూడా ఆడవాళ్ళతో ఏంది ఆ పనులు, ఈ వయసులో కూడా పిల్లల కండమైంది అని చెప్పి అన్నారు. అయినా సరే నేను ఆయనకు గౌరవం ఇస్తాను. ఎందుకంటే నేను కడుపుకు అన్నం తింటున్నాను కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఇస్తాను. చంద్రబాబు నాయుడు గురించి నిన్న ఏదైతే ట్విట్టర్లో కొన్ని రెట్లయితే వేశాడు. ఏంటంటే లడ్డూ కాదంట కల్తీ, చంద్రబాబు నాయుడు గారు కల్తీ అంట. ఒరే చంద్రబాబు లాంటి లీడర్నే నువ్వు కల్తీ అంటే నిన్నేమనాలరా? విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని ఏమనాలి? నిన్ను ఆడవాళ్ళ విషయంలో పెద్ద ఎదవ్వి, డబ్బు విషయంలో ఇంకా పెద్ద ఎదవ్వి, ల్యాండ్లు ఎక్కడైనా దొరికితే ఇంకా పెద్ద ఎదవ్వి. అంతేకాకుండా మీ అల్లుడిని అడ్డం పెట్టుకుని చీప్ లెక్కర్లు పెట్టేసి ఎంతో మంది చావుకు కారణమయ్యావు. ఇలా చెప్పుకుంటూ పోతే విజయసాయి రెడ్డి నీ గురించి చాలా చాలా ఉన్నాయి. మొన్నటిదాకా ఏదే ఆడ మనిషి విషయంలో భయంకరమైన వైరల్ అయ్యావు. ఎక్కడికి పోయావో తెలీదు. నిన్న లేచి స్నేక్ రాజ్ లాగా లేచి చంద్రబాబు నాయుడు కల్తీ, ఇక్కడ లడ్డూ కాదు కల్తీ, చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, అతని మనసులో ఎన్నో ఉంటాయంటే, ఒరే దుర్మార్గులకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు, మీ పార్టీ. మీరు అవతల దుర్మార్గులు అంటారా? కరెక్ట్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరిని మీరు చైర్మన్ చేశారు అది ప్రజలందరికీ తెలుసు. అసలు అతను ఏంటి, అతని భయో ఏంటో తెలుసు. ఇప్పుడు నెయ్యి విషయం మాట్లాడారు. ఆగాదు, పింకు డైమండ్ విషయం ఎంత చేసావురా నువ్వు విజయసాయి రెడ్డి? ఎప్పుడు చూడు నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు వేరే పింక్ డైమండ్ అని చెప్పావు. అరే డబ్బుల కోసం ఇంత కకుర్తిపడి జంతువులు కొవ్వు కలిసిన నెయ్యిని తిరుమల దేవస్థానానికి ఎట్లా తీసుకొచ్చారా? అసలు మీరు మనుషులేనారా? అసలు దైవంతో ఎట్లా ఆడుకుంటారా? దైవంతో ఆడుకుంటే ఎట్లా జరగద్ది అని చెప్పి చాలా మందిని మనమైతే చూసాం. అసలు మీ పరిస్థితి మాకు ఊహించుకోవడానికి కూడా రావడం లేదు. ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు కల్తీ అంటున్నావు, పింక్ డైమండ్ తేల్చలేదు, ఓకే. తర్వాత వచ్చి ఇప్పుడు ఈ నెయ్యి విషయం మాట్లాడుతుంటే అంతా అబద్ధాలు అంటున్నారు. ఆగండి, మీకోసం ఇంకో సబ్జెక్ట్ కూడా టీటీడీలోనే రెడీ అయింది. అది కూడా మీ చైర్మన్ గారికి లెటర్లు వెళ్తాయి. విజిలెన్స్ అధికారులు అంతా కూడా టీటీడీ అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు. మీకు ఇంత మోరణ రాడ్ అయితే దిగిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి అనవసరంగా ట్విట్లు చేస్తున్నావు కదా. వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు పార్టీలో వదిలి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపుకోండి ఫస్ట్. విజయసాయి రెడ్డి ఏంది విజయసాయి రెడ్డి, నెల్లూరు వాళ్ళు నీకు ఇంత దించారు, అయినా నీకు బుద్ధి రాల, ఓకేనా? ఇకనైనా సరే ఎక్కడో శేష జీవితాన్ని చెన్నైలోనో హైదరాబాద్లోనో ఉండి గడిపోయినానా? నా రిక్వెస్ట్ ఇది, ప్లీజ్.